జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసావమ్మా, మీ అక్క నా చేతిలో ఈ గజ్జలు పెట్టి నన్ను నాట్యం చేయమని ఆర్డర్ చేసి వెళ్ళింది. నన్ను కన్నది నువ్వు. తనలాగా ఇలా చేయ అలా చేయని నన్ను ఒక మాట కూడా అడగకుండా చేస్తున్నారు. ఏంటి మ్యాటర్? అరే చిన్నత్త ఎలా స్మైల్ ఇస్తుందో చూడు. అమ్మ ఫోటోని పట్టుకొని అలా అంటావేంటి? చిన్నత్త ఉన్నట్టే నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేదని నేనెలా అనుకోను? సర్లే గాని జానకత్త నువ్వేదో మెగా డాన్సర్ అని అందరికీ పబ్లిసిటీ చేస్తుంది. అందుకేనా ఆ గజ్జలు కూడా ఇచ్చింది? నేను చాలా బాగా నాట్యం చేయగలను. ఎక్కడా? అమెరికాలోనా? ఎక్కడైనా సరే. అయితే గుళ్ళో బీభత్సం ఉంటుందన్నమాట. హలో డప్పు, మీరు చెప్తే నేను చెయ్యను. నాకిష్టం ఉంటేనే ఏ పనైనా చేస్తాను. మీరెవరూ నాకు నచ్చనప్పుడు నాట్యం కాదు కదా, చిన్న స్టెప్ కూడా వేయను. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? నాట్యం వేయకపోతే జానకర్త అనుకున్నది జరగదు కదా. ఈ గజ్జలు తీసుకువెళ్ళి మీ అత్తకిచ్చాయి. ఖచ్చితంగా ఇస్తాను. నీకు డాన్స్ రానప్పుడు ఇవి తీసుకుని ఏం చేస్తావులే. హలో, వచ్చు అంటే రాదంటావేంటి? రాదు కాబట్టే కదా నచ్చని పని చేయను, ఇష్టం లేనప్పుడు కాలు కదపను, చెయ్యి ఓపను అని కవరింగ్ చేసుకుంటున్నావు. రాకపోతే రాదని చెప్తే జానకత్త కూడా ప్రచారం ఆపేస్తుంది. ఏ డప్పు, చెప్పమెరికా. నేను భరతనాట్యం చాలా బాగా చేస్తాను కాబట్టే మీ అత్త అందరికీ చెప్పి నాకు ఈ గజ్జలు ఇచ్చింది. అది ఆవిడ భ్రమ. చూస్తావా? చేస్తావా? చేయగలవా అని అందరూ నవ్వకుండా చూసుకో. చిన్నత, మీ అక్క నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆద్యని ఇబ్బంది పెడుతూ అలా మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నన్ను క్షమించాలి, ఓకేనా? ఏమండి, మీరు కుంకం పెట్టుకోలేదు. ఏమండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.